కొన్ని సినిమాల ఇంపాక్ట్ని కమర్షియల్ సక్సెస్తో కొలవలేం. ఇంటెన్సిటీని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదనిపిస్తుంది. పైకి సింపుల్గా కనిపిస్తూనే సైకలాజికల్గా అబ్బో ఎంత డెప్త్ ఉందా అని ఆశ్చర్యపరిచే మూవీలు మనకి కొన్ని కనపడతాయి డౌన్ ద లైన్. నేను ఇప్పుడు చెప్పబోతున్నది అలాంటి సినిమా గురించే. క్యారెక్టరైజేషన్ బట్టి చూసినా పాజిటివ్ నెగిటివ్ అని డిఫరెన్షియేట్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది కదా మనలో. ఆ కోణంలోంచి ఆలోచించిన ఇంట్రావర్ట్ అని మాట్లాడుతుంటాం వాళ్ళ రేపట్లో మనం. ఆ ఇంట్రావర్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి అంచనా వేసుకున్న జడ్జి చేసిన ఏ రకంగా చూసినా కానీ ఈ సినిమా స్కోర్ చేసే పాయింట్స్ మనం ఊహించలేనంత ఎక్కువగా ఉంటాయి. అవునా, ఇంత స్పెషల్ గా చెప్తున్నారు, ఏం సినిమా అదంటారా? చూద్దాం రండి. ఎప్పుడో దాదాపు 35 ఏళ్ళు అవుతుందేమో కొంచెం అటు ఇటుగా ఈ సినిమా వచ్చి. చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఎప్పుడు చూసినా గానీ వారిని అప్పుడే ఇలా తీసాడా అనిపిస్తుంది. ఇంతకీ ఆ మేకర్ ఎవరో, ఆ మూవీ ఏంటో, ఆ హీరో ఎందుకు స్పెషల్ ముందు చూద్దాము, తర్వాత డిస్కస్ చేద్దాం, సరేనా? దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. నేను వన్స్ ఇన్ ఏ వైల్ సినిమాల గురించి మాట్లాడుతుంటాను కదా. కొత్తగా వచ్చినవో ఓటీటీల్లో ఉన్నవో మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఖచ్చితంగా చూసి తీరాల్సిన కొన్ని క్లాసిక్స్ ప్రతి ఒక్కళ్ళకి లిస్ట్ ఉంటుంది కదా. అలాగా నా లిస్ట్లో ఉన్న ఒక సినిమా గురించి చెప్పబోతున్నా. అదేంటో తెలుసా? అంతం. చూడగానే పేరు చూసారా ఎంత నెగిటివ్ వైపుతో ఉందో. పూర్తి డార్క్ థీమ్తో ఉంటుంది ఈ సినిమా. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో శివ తర్వాత వచ్చింది. బహుశా 92లోనో ఏమో. బాగా చిన్న వయసులో చూసినా కానీ ఎందుకో ఇది నచ్చింది నాకు అప్పట్లో. మీలో చాలా మంది చూసుంటారు కదా. ఈ సినిమా కమర్షియల్గా అంతంత మాత్రంగానే సక్సెస్ అయినా కానీ చాలా మందికి ఫేవరెట్ ఇప్పటికీ. ఎందుకని? అంతం స్పెషాలిటీ ఏంటి? ఈ సినిమా తీసినప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి గట్టిగా 30 ఏళ్ళు కూడా ఉంటుండవు. క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, స్టోరీ నేరేషన్ ఇలా ఏ రకంగా చూసినా కానీ ఇంత మెచ్యూరిటీ ఉందా వర్మలో అప్పుడే. అందుకోసమే దేశాన్ని అలా షేకాడించాడనమాట అని అనిపిస్తుంది. పైగా క్యారెక్టరైజేషన్లో ఉండే ఫిలాసఫీ చూస్తే అనకుండా ఉండలేం. వర్మ మీద పుస్తకాల ప్రభావం, ఆయన్ రాండ్ లాంటి రచయితల ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడింది చిన్నప్పుడే, ఏది ఇంజనీరింగ్ చదివేటప్పుడే అని చెప్పడానికి బహుశా ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ ఏమో ఈ అంతం. ఏంటి ఈ అంతం స్పెషాలిటీ? ముందు స్టోరీ ఏంటో మాట్లాడదాం. హీరో ఒక సుపారీ కిల్లర్, రాఘవ పేరు. హీరో చిన్నప్పటి నుంచి చూపిస్తాడు ఇందులో క్యారెక్టరైజేషన్ ని. చిన్నప్పుడు అనాథగా ఉన్న హీరోని ఓ మనిషి చేరదీస్తాడు. ఆ మనిషి క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆయన భార్య ప్రవర్తించే తీరుని ఈ కుర్రాడు రాఘవ చూస్తాడు. బయటపడుతుందేమో బండారం అని ఆమె తన స్నేహితుడితో కలిసి వీడి మీద దొంగ ముద్రేసి జైల్లో పెట్టిస్తుంది. ఇంటికి తీసుకొచ్చి పని కూడా నేర్పించాం, కానీ వీడేమో మా ఇంట్లోనే దొంగతనం చేశాడు. చేరదీసిన మనిషి క్యాంప్ నుంచి వచ్చి ఈ కుర్రాడిని నిలదీసే తీరు చూస్తే మనకి ఆ కుర్రాడి సైకాలజీ, అదే ఆ స్టోరీలో హీరో సైకాలజీ ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది. అతను వచ్చి తిడుతూ ఉంటాడు, నిన్ను చేరదీశాను కదరా, నీకు ఇంత మేలు చేశాను కదరా, నువ్వు దొంగవేంట్రా అని అంటూ ఉంటాడు. ఇంత లేవు, అప్పుడే మొదలెట్టావా? ఇతను మాత్రం చాలా సైలెంట్గా, ఆ చూపుల్లో చాలా లోతుంటుంది, అలా చూస్తుండిపోతాడు అంతే. అంటే నేను నిజం మాట్లాడి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కంటే కూడా నీ ప్రశాంతతని కాపాడడం నా బాధ్యత అని ఆ చూపుకి అర్థమేమో. నేను నోరు తెరిచి మాట్లాడితే కనుక నీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెబుతున్నట్టుగా సింపథెటిక్గా కూడా ఉంటుంది. చూడండి, చాలా టిపికల్ అండ్ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్ ఇది. ఆ కుర్రాడేమో విక్టిమైజ్ అయ్యాడు, విక్టిమైజ్ అయిన వాడు ఉల్టా ఆ వ్యక్తి మీద సింపతి చూపిస్తుంటాడు. ఎంత గొప్ప కాంట్రడిక్షన్ ఇది, అద్భుతం కదా. ఆ వయసుకి ఆ కుర్రాడికి అంత మెచ్యూరిటీ ఉందంటే మానసికంగా వాడి లోతు ఎంత కదా. డైరెక్టర్ ఒక్క సీన్తో చెప్తాడు ఆ విషయం. అది మొదలనుకుంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ హీరో సుపారీ కిల్లర్ అవుతాడు. అతను అలా ఎందుకు అయ్యాడు అంటే అతను పెరిగిన పరిస్థితులు అలాంటివి, అతని మీద అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తప్పేంటి ఒప్పేంటి అనే వాటి మీద పెద్దగా జడ్జిమెంట్ కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందని కానీ అతను అనుకోడు అని దాని అర్థం. తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ బాస్, అతని పేరు ఏదో డానీనో ఏదో ఉంటుంది ఇందులో విలన్ పేరు, అతని కోసం ఇతను పనిచేస్తుంటాడు. మాటలు తక్కువ, యాక్షన్ అదే చేతలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఈ వరుసలో నాకు బ్రహ్మాండంగా కనెక్ట్ అయిన నచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? బాస్ అడుగుతాడు, రాఘవ నువ్వు మాతోనే ఉండొచ్చుగా అని. ఎందుకంత దూరంలో ఒక్కడే ఉంటాం, మా దగ్గరే ఉండొచ్చుగా. నాకు ఒక్కడే ఉంటాం ఇష్టం. చూసారుగా, నాకు అక్కడ ఉండటమే ఇష్టం అన్నాడు. అంటే అందరితో కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా, ఊరికి దూరంగా ఎక్కడో ఎందుకుంటున్నావు అని అడుగుతాడు అనమాట. అడిగితే ఆ హీరో చెప్పిన సమాధానానికి అర్థం ఏంటో తెలుసా? సైకాలజీ అనండి, ఫిలాసఫీ అనండి. ఒక మాట ఉంటుంది కదా, ప్రపంచం మనల్ని వదిలేస్తే ఒంటరితనం, అదే ప్రపంచాన్ని మనం వదిలేసామనుకోండి అదే ఏకాంతం అంటారు కదా.
అలాగనమాట. అతను ప్రపంచాన్ని వదిలేశాడు. ఆ ప్రపంచం ఏమైనా పర్వాలా, నేను చేసుకుంటూ పోతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు కావాల్సినట్టు బతుకుతా అని ఆ సెన్స్ని ఎసెన్స్ని ఒక్క సీన్తో ఒక్క డైలాగ్తో క్యారీ చేశాడు వర్మ. ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. ఏది నేను ముందు చెప్పిన పోలీస్ స్టేషన్ సీన్ అయినా కానీ ఇదైనా కానీ చూస్తే స్క్రీన్ ప్లే టెక్నిక్లో ఒక మాట ఉంటుంది, గెట్ ఇన్ లేట్ లీవ్ ఎర్లీ అంటారు. అంటే స్లోగా పీక్కి తీసుకెళ్తాడు, పీక్ స్టేజ్ వచ్చేసరికి టక్ మన కట్ చేసి వేరే దాంట్లోకి పోతాడు అనమాట. అంటే మనం ఇలా అనుకునే తేరుకునే లోపలే ఆ సీన్ నుంచి వేరే దానికి మూవ్ ఆన్ అయిపోతుంది కథ. అప్పుడు ఉండే ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది చూస్తున్న వాళ్ళ మనసు మీద అనేది ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్ సారాంశం. ఒక సీన్ నుంచి ఇంకొక సీన్కి ఇలా బ్రిస్క్గా వెళ్ళిపోవటాన్ని ట్రైల్ ఆఫ్ అనేది అంటారు. సినిమా స్క్రీన్ ప్లే మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను ఇలాంటి టెక్నిక్ని, ఇలాంటి నేరేషన్ని అంతకుముందు ఒక సినిమాలో చూసినట్టు గుర్తు నాకు. ఏదో తెలుసా, అది ఎర్ర గులాబీలు, భారతీరాజా తీసింది. 1978లో వచ్చింది ఆ సినిమా. అంటే ఆ సినిమా వచ్చిన 14-15 ఏళ్లకే అంతం వచ్చింది. మరి అంతంలో రామ్ గోపాల్ వర్మ టేకింగే ఇంత టెరిఫిక్ అనిపిస్తే మరి అప్పటికి 15 ఏళ్ల ముందే పెద్దగా టెక్నాలజీ ఎవాల్వ్ కాకమునిపే 78లో భారతీరాజా ఎర్ర గులాబీల్లో ఇలాంటి స్క్రీన్ ప్లేని మేకింగ్ని మనకు చూపించేశాడు అంటే ఆయన ఇంకెంత జీనియస్ అవ్వాలి. అందులో ఒక సీన్ ఉంటుంది, శ్రీదేవిని ఫాలో అవుతుంటాడు కమల్ హాసన్ ఎర్ర గులాబీల్లో. ఆమె ఒక బట్టల దుకాణంలో పనిచేస్తుంటుంది, కచీఫ్ కావాలని వస్తాడు కమల్ హాసన్. అన్నీ చూపిస్తే నచ్చలేదంటాడు. మరి ఏం నచ్చింది మీకు అని అడిగితే ఆమె బొడ్డులో దోపుకున్న కచీఫ్ని చూపిస్తాడు సైగ చేసి. చూశారు కదా, కట్ చేస్తే సాంగ్ వస్తుంది. ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి. ఇది టిపికల్ భారతీరాజా మేకింగ్. మీరు ఎర్ర గులాబీలు చూడకపోయి ఉంటే కనుక చూడండి ఒకసారి. ఇప్పుడు చూసినా కానీ ఇప్పటి కాలానికి ఒక 10 ఏళ్ళు ముందున్నట్టు ఉంటుంది. బాప్రే, 47 ఏళ్ళు 48 ఏళ్ల కిందట వచ్చిందేమో కదా సినిమా. అయినా సరే అంత అడ్వాన్స్డ్గా ఉందంటే అతను ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంక అంతే, ఇంకా వేరే మాట ఏం లేదు. అలాంటి వరుసలోనే బహుశా జనరేషన్ ఇంపాక్ట్తో వచ్చినోడు వర్మ కాబట్టి అంతంలో అలాంటి సిమిలారిటీ నాకు కనిపించిందని నేను అనుకుంటా. ఇక ఆ తర్వాత మ్యూజిక్ గురించి, ఇందులో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అప్పటి వరకు మ్యూజిక్ అంటే, పాటలు అంటే సింగిల్ కార్డు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, 2 సింగర్లు ఉంటారు, మేల్ అండ్ ఫీమేల్, వాళ్ళే పాడుకుంటూ పోతారు అన్నట్టుగా ఉండేది కదా. అలాంటి ట్రెండ్కి భిన్నంగా ఈ సినిమాకి 3 పనిచేశారు. ఒకళ్ళు ది లెజెండ్ ఆర్డి బర్మన్. ఇనీషియల్గా మ్యూజిక్ సిట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా వరకు ఆర్డీ చేశాడంటారు. ఆ తర్వాత అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు 2 పనిచేశారు. ఆ అప్కమింగ్ ఎవరో తెలుసా? ఒకళ్ళు మణిశర్మ, ఇంకొకళ్ళు కీరవాణి. ఇలా ఈ 3 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. ఇందులో పాటల్లో కూడా స్టోరీ మేకింగ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ని చూపిస్తూ ఉంటాడు వర్మ. నీ నవ్వు చెప్పింది నాతోనూ ఒక పాట ఉంటుంది, చూశారు కదా. ఆ పాట చూస్తే సినిమా స్టోరీ మొత్తం అందులో వచ్చేస్తుంది అనిపిస్తుంది. హైడౌట్ కోసం హీరో ఎక్కడికా వెళ్ళినప్పుడు హీరోయిన్ పరిచయం అయితే వచ్చే సాంగ్ అది. ఇలాగ ఇంత ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటే స్టోరీ, ఒక పోలీస్ ఆఫీసర్కి హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ అన్న. హీరోయిన్ ఈ రాఘవాన్ని ప్రేమిస్తోంది అని తెలిసి ఆ ఆఫీసర్ ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ ఆమె ఒప్పుకోదు. కానీ ఆ ఫ్రిక్షన్ నడుస్తుంది. ఆఖరికి, నేను క్లైమాక్స్ పాత సినిమా కాబట్టి క్లైమాక్స్ కూడా ముందే చెప్తున్నా, స్పాయిలర్ అనో ఇంకోటనో అనుకోక్కర్లేదు కదా. ఆఖరికి హీరోయినే హీరోని కాల్చి చంపుతుంది ఇందులో. అందుకే అంతం అనే టైటిల్ పక్కా యాప్ట్ అనమాట. రాఘవ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అతను చేసిన యాక్టివిటీస్, అతను ఎండ్ అయిపోయిన తీరు అన్నీ ఈ టైటిల్లోనే చిన్న 2 అక్షరాల పదంతోనే వర్మ మనకి చెప్తాడు. మేకింగ్ మాత్రం సూపర్ గ్రిప్పింగ్గా, టెరిఫిక్గా అనిపిస్తుంది. చూపు తిప్పుకోకుండా చూసేలాగే చేస్తుంది ఈ సినిమా. మీలో ఎంతమంది చూసారా అంతం? మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది చెప్పండి. దాంతోపాటు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తున్నా. ఎర్లీ 90s అంటే అప్పట్లో మీడియా ఇంత లేదు కదా. సినిమా న్యూస్ అంటే న్యూస్ పేపర్లో వచ్చే సినిమా పేజీ మీద ఆధారపడేవాళ్ళం. లేదంటే జ్యోతి చిత్ర, సితారా, శివరంజని లాంటి సినీ వీక్లీలు ఉండేవి కదా. ఆ వీక్లీల్లో ఈ అంతం గురించి పెట్టిన కాంటెస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎన్ని హత్యలు చేసింది చెప్పండి, బహుమతి గెలుచుకోండి అని పెట్టేవాళ్ళు అప్పట్లో పోటీ. మీకు గుర్తుందా ఆ పోటీ? చాలా లెక్కేసి డిబేట్ చేసి 23 చేశాడు అంటే కాదు 24 చేశాడు అని మాట్లాడుకునేవాళ్ళు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అప్పట్లో యూత్ మీద ఈ సినిమా. రామ్ గోపాల్ వర్మ ఎందుకు గ్రేటో, ఎందుకు లెజెండో, ఇప్పటికీ అసలు ఈ ప్రపంచాన్ని ఖాతరు చేయను అన్నట్టుగా తనదైన ధోరణిలో ఎందుకుంటాడో తెలియాలి అంటే ఒక క్లూ ఇస్తున్నట్టుగా ఉంటుంది ఈ అంతం. అందుకని సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న, డార్క్ థీమ్ ఉన్న సినిమాలు మీకు నచ్చినా కానీ
ఈ మూవీని చూడడం మాత్రం మిస్ కాకండి. అన్నట్టు ఇంత చెప్పిన తర్వాత నాగార్జున సెలక్షన్ ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండేదో, ఇమేజ్తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు కెరీర్ ఎర్లీ డేస్ నుంచి ఎలా పిక్ చేసుకునేవాడో చెప్పడానికి అంతం ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్ కదా. శివ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ, ఇండియాని షేక్ చేసిన మూవీ వచ్చిన తర్వాత ఆ కాంబోలో వచ్చిన సినిమా ఇది. మరి చూడండి, ఆల్రెడీ చూసి ఉంటే కనుక మీకేమనిపించిందో నాకు చెప్పండి.